సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించుచున్నాడు. విడువక ఎడబాయక మనము ఆయన నామములో ఈ విధంగా కూడుకున్నామంటే మనం ఎంతో ధన్యులం. ఇదెంతో భాగ్యం. యెహోవాను తమ దేవునిగా కలిగిన జనులు ధన్యులు. మరియు ఆయన నామములో మనము సమాజముగా కూడుకొనుట అది ఆయనకిష్టమైనటువంటి కార్యం. అది మనము దీవించబడుటకే, మనము సరిచేయబడుటకే, మనము ఆయన సారూప్యములోనికి మార్చబడుటకే. రోమా పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియుడైనటువంటి పౌలు గారిని బలపరిచి వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి రోమా పత్రిక నుండి ధ్యానములను మనం చేసుకొనొచ్చున్నాము. దానిలో అన్యజనుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. మనము ఏదైనా ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నామంటే దాని యొక్క సంపూర్ణత, దాని యొక్క సంపూర్ణ విషయము మనము ధ్యానం చేయలేకపోవచ్చు. అన్నిటినీ క్రోడీకరిస్తే, అన్నిటినీ ఒక దగ్గరికి తెచ్చి మనము పరిశీలిస్తే మనకు సంపూర్ణ అర్థము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 11వ అధ్యాయంలో అన్యజనుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనము చూద్దామండి. 11వ అధ్యాయము 12వ వచనము మరియు 13వ వచనము. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఇక్కడ రెండు జనములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఒక జనము ఇశ్రాయేలీలు, ఇంకొక జనము అన్యజనులు, అనగా యూదేతరులు. నేను చెప్పాను ఇంతకు ముందే, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క రక్షణ అది వ్యక్తిగతం, అంటే పర్టికులర్ టు జనరల్. అది ఫిజికల్ టు స్పిరిచువల్. ఆ విధంగా ఉంటుంది దేవుని యొక్క కార్యములు. శరీరము నుండి ప్రారంభించబడి ఆత్మతో అంతమవుతాయి. లోకంలో ఒక గుంపును ఎన్నుకొని ఆ గుంపు ద్వారా తన ప్రణాళికలను నెరవేర్చే దేవుడు. అది ఆయన ఎంచుకున్నటువంటి పద్ధతి. ఇప్పుడు ఏది ప్రారంభించవలనన్నా ఎవరినొకరినైతే ఎన్నుకోవాలి, ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎన్నుకొనడంలో ఆ వ్యక్తి ప్రయాసము, ఆ వ్యక్తి లేకపోతే ఆ గుంపు, ఆ దేశము మంచితనం కాదు. ఈవెన్ ఇశ్రాయేలులను ఎన్నుకొనడం విషయంలో కూడా అది ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము. కానీ ఇశ్రాయేలీలు భూప్రజలందరిలో చాలా గొప్పవారు, మంచివారు, నీతిమంతులు అన్నటువంటిది కాదు. 16వ అధ్యాయం హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాము. నీ తల్లి, నీ తండ్రి ఎవరు? హిత్తీయురాలు తల్లి, అమోరీయుడు తండ్రి. నువ్వు ఏ దేశస్థుడు అంటే విగ్రహారాధన చేస్తున్నటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి వారు మీరు. మిమ్మల్ని నేను పిలిచాను అని ఇశ్రాయేల్ గురించి చెప్తూ అక్కడ ప్రారంభించి ఆయన తన యొక్క ప్రణాళికలను విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఆ విస్తరణలో అన్ని జనుల పట్ల దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక మనము గ్రహించుచున్నాం. ఈ సందేశాలు మన గురించి అండి, మన గురించి. ఏదో ఒక సబ్జెక్టు, ఏదో అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ గురించి కాదు మనము నేర్చుకునేది. ఇప్పుడు
మనము అన్యజనులము ఒకప్పుడు మనల్ని దేవుడు అన్యజనులకు రక్షణ కలిగెను వారి తొట్రుపాటు వలన వారి అవిధేయత వలన. ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ధన్యతను వారు వ్యతిరేకించారు. మనకు రక్షణ కలిగెను మరియు వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును. హల్లెలూయా. ఐశ్వర్యము అన్నటువంటి మాట అన్యజనులకు. ఏంటి ఆ ఐశ్వర్యము? మనకు తెలిసినటువంటి ఐశ్వర్యం ఒక్కటే, భౌతికమైనటువంటి ఐశ్వర్యము. అన్యజనులకు ఐశ్వర్యము మహిమైశ్వర్యము. 4వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలను మనం గమనిస్తే, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 5వ వచనంలో, అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఈ మహిమ ఏంటంటే, ఈ యేసుక్రీస్తునందు ఉన్నటువంటి తన మహిమను గూర్చిన జ్ఞానము, మహిమైశ్వర్యము. అన్యజనులకు మహిమైశ్వర్యము ఏమిటంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు మించినటువంటి ఐశ్వర్యము అన్యజనులకు లేదు. ఇది గొప్ప భాగ్యము. దేవుడు దయతలిచి కృప చూపించి మనకొక బహుమానాన్ని ఇస్తున్నాడు, రక్షణ కలుగ చేశాడు. ఆ బహుమానమే, ఆ దానమే ఆ ఐశ్వర్యము, ఆ మహిమైశ్వర్యము. అన్యజనులను దేవుడు ఎలాగూ ప్రేమించుచున్నాడు? క్రీస్తు అనే మహిమ ఐశ్వర్యమును అన్యజనులకు దేవుడు ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక పాఠం. యేసుక్రీస్తు నమ్మడం వల్ల నీకేమొచ్చింది? నీకేమి కలిగింది? యేసుక్రీస్తు మనకేమిస్తున్నాడు అనే దానికంటే, యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని వెలుగై ఉన్నాడు, దేవుని యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. సమస్తమును యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవి. అనేకమైనటువంటివి కలిపితే ఆ ఒక్క యేసుక్రీస్తు తయారవుతాడు. అది ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యము అన్యజనులకు దేవుడు ప్రేమించి ఇచ్చాడు. ఈ విషయాన్ని అన్యజనులు గుర్తించాలి. అది పాఠం. అది పాఠం. యేసుక్రీస్తు మనకు బహుమానంగా ఇవ్వబడ్డాడు. రోమాపత్రికలోని 11వ అధ్యాయములో 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. రోమపత్రిక 11, 13 వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనయ్యున్నాను. చూడండి, క్రొత్త నిబంధనలో పలుమారు ప్రస్తావించబడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు గారు. 3 భాగాలలో 2 భాగాలు, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి 3 భాగాలుగా ఉన్న 3 భాగాలుగా ఒకవేళ ఆ క్రొత్త నిబంధన చేస్తే 2 భాగాలు పౌలు గారి ద్వారా వ్రాయబడినటువంటి పత్రికలు. ఆ పత్రికల ద్వారా క్రైస్తవ సంఘము ఎలాగూ విస్తరిస్తున్నదో ఆ వ్యక్తి అంటున్నాడు, నేను అన్యజనుల కొరకు పంపబడిన వాడను. ఇప్పుడు చూడండి, మన పిల్లలకు ఎవరైనా టీచర్ ఉన్నారనుకోండి,
ఆ టీచర్ హైలీ క్వాలిఫైడ్ టీచర్ ఉన్నారనుకోండి, మనకి ఎంత సంతోషము. అబ్బా భలే టీచర్ దొరికి. ఈ పిల్లలకు, ఈ చిన్న పిల్లలకు పిహెచ్డి చేసిన వాళ్ళు అవసరమా సార్? ఎవరొకరు చెప్పండి అన్నట్టు కాకుండా హైలీ క్వాలిఫైడ్, అనాయింటెడ్, కాల్డ్, separated and sent out to preach gospel to Gentiles. మనకు సువార్తను ప్రకటించడానికి పౌలు గారు ఏర్పాటు చేయబడ్డాడు. సాదాసీదా మనిషి కాదు మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి రాలేదు, ఆ వ్యక్తి రాలేదు, ఆ వ్యక్తి ద్వారా వ్రాయించబడినటువంటి మాటలు మనకు వచ్చాయి, మనకు అందించబడుతున్నాయి. ఈ విషయం అన్యజనులు గుర్తించాలి. ఈ విషయం అన్యజనులు గుర్తించాలి. ఇంకొక మాట కూడా చెప్పలేండి. అన్యజనులకు అపోస్తుల యొక్క బోధ అందించబడుతున్నది. లోకంలో ఎన్నో బోధలు ఉన్నాయండి. లోకంలో ఎన్నెన్నో బోధలు ఉన్నాయి. ఈవెన్ క్రైస్తవములో కూడా రకరకాల బోధలు ఉన్నాయి. అపోస్తలులు భయపడినటువంటి విషయం ఏమిటంటే, ఒక్కసారే అపోస్తలులకు ఇవ్వబడినటువంటి ఈ బోధ విషయమై మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, దీని కొరకు మీరు పోరాడండి. ఈ ఒక్కసారి అపోస్తలకు అప్పగించబడినటువంటి ఈ బోధ తప్ప, పరలోకం నుండి నేను వచ్చాను దేవదూతను, ఇది తప్పు ఇంకొకటి కరెక్ట్ అనే చెప్పినా కానీ మీరు నమ్మకండి అని వాళ్ళే పలుమారు సంఘాలను జాగ్రత్త చేశారు. అన్యజనుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచయ నేను మనపరచుచున్నాను. 22వ వాక్యం, 11వ అధ్యాయం రోమపత్రిక 22వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదువు. అన్యజనులారా, మీరు అనుగ్రహ ప్రాప్తులు. అంటే దేవుని యొక్క అనుగ్రహం అంటే దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయకు పాత్రులమయ్యాం. దేవుని యొక్క దయకు మనం పాత్రులమయ్యాము. దేవుని అనుగ్రహమును చూడుము, జాగ్రత్తగా ఉండుము. నువ్వు మహిమైశ్వర్యం పొందుకున్నావు, రక్షణను పొందుకున్నావు, దేవుని యొక్క అనుగ్రహమును పొందుకున్నావు. ఏ కారణం లేకుండా ఎవరైనా మన పట్ల దయను చూపిస్తే, ఏ కారణం లేకుండా, ఏ మంచితనం లేకుండా, ఏ క్రియలు లేకుండా దేవుడు మన పట్ల అంత అనుగ్రహమును చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయండి, ఎన్నో చెట్లు అడవికి పోతే. ఈ 11వ అధ్యాయంలో మన ఇండ్లలో చెట్లు చాలా ఉంటాయి కదా, మంచి చెట్లు వేసుకుంటాం మనకు వాతావరణం కొరకు, లేకపోతే ఆహారం కొరకు. ఎన్నో మనకు పూల చెట్లు కంటికి అందంగా ఉంటాయి. మనము ఇళ్లలో వేసుకున్నటువంటి, లేకపోతే మన పొలాలలో వేసుకున్నటువంటి ఆ చెట్ల వలన ఆ చెట్లు మనం వేసుకుంటాం కాబట్టి మనము వాటిని కాపాడుతాం. అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు. ఎవరు కాపాడతారు? ఎవరు వాటికి నీళ్లు పోస్తారు? ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి కొట్టబడి, రేపబడి ఉంటాయి, పోతాయి అన్నట్టుగా ఉన్నటువంటి ఆ చెట్లలో ఒక చెట్టును దేవుడు చూశాడు. ఆ చెట్టు పేరు ముఖ్యం కాదు. ఇప్పుడు ఒలివ చెట్టే,
ఆ చెట్టుని తీసుకొచ్చాడు. ఆ చెట్టుని తీసుకొచ్చి ఇంటిలో పెంచబడుతున్నటువంటి ఈ చెట్టుకి అంటుగట్టాడు. అది మనలో జరిగినటువంటి కార్యము. హల్లెలూయా. అడవి మనుషులము. అడవి మనుషులము. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నటువంటి వారం ఒకప్పుడు. దిక్కు లేనటువంటి వారము. నీళ్లు పోసేటోళ్ళు లేరు. దాన్ని చూచుకునేటటువంటి వారు లేరు. అడవిలో ఉన్నటువంటి వారు. మన ఆత్మ మనిషి గురించి నేను మాట్లాడుతున్నా. మన మన వ్యక్తిగతంగా మనం ఒక ఊర్లో, ఒక దేశంలో, ఒక సమాజంలో, ఒక తల్లిదండ్రులకు, ఒక ఇంటిలో మనం పుట్టాము. అది విషయం కాదు ఇప్పుడు. ఆ చరిత్రను మనం మాట్లాడుకోవడం లేదు. అన్యజనుల చరిత్రను మనం మాట్లాడుకోవడం లేదు. కానీ ఆత్మ విషయములో, ఆత్మ విషయంలో నువ్వెవరు? నీ పుట్టుక ఎక్కడ? నీ ఎదుగుదల ఎక్కడ? ఆత్మ విషయములో మన పుట్టుక అడివి. మన ఎదుగుదల ఎండిపోయినటువంటి స్థితి. గాలికి కొట్టుకొని పోయినటువంటి స్థితి. మన ఆత్మకు కరెక్ట్గా నీళ్లు పోసేటటువంటి వారు లేరు. వాక్యమును అందించేవారు లేరు. వింటున్నటువంటి సమయానికి మనల్ని మనం పరీక్ష చేసుకుని మన ఆత్మను పరీక్ష చేసుకుందాము. నేను అనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు మన శరీర స్థితిని దాటి ఆత్మస్థితిని ఆత్మస్థితిని మనం గమనించుకుందామండి. మనలో ఇద్దరు మనుషులున్నారు. మనలో ఇద్దరు మనుషులున్నారు. మొదటి మనిషి మనకు కనపడే మనిషి. రెండవ మనిషి మనకు కనపడని మనిషి. కనపడనదే నిజము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నా. ఇది అనిత్యము, టెంపరవరీ. ఇవి కొంతకాలము. మీకు కనపడనటువంటి మనిషి నాలో ఉన్నాడు. ఆత్మ. ఆయనకు కూడా కళ్ళున్నాయి. ఆయనకు కూడా కళ్ళున్నాయి. ఆయనకు కూడా చెవులున్నాయి. నాలో ఇంకొక మనిషిలో, ఆ మనిషి పేరు ఆత్మ. ఆయనకు కూడా చెవులున్నాయి. దేవుని స్వరం ఈ చెవులు వినవండి. ఈ చెవులు వినవు. ఈ పనికిరావు దేవుని స్వరానికి. ఈ చెవుల ద్వారా దేవుని స్వరం వింటాం అనుకుంటున్నారా? మ్హూ. ఆత్మ చెవులు వింటాయి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు. ఆ చెవి ఆత్మకున్నటువంటి చెవి. ఒకవేళ ఇవే చెవులు అనుకోండి, చెవిటోళ్ళందరికీ వాక్యం తెలియదన్నట్ట, వినలేరన్నట్ట కదండి. ఆత్మ కన్నులు, మనోనేత్రములు మాత్రమే ప్రభువును చూడగలవు. ఎందుకంటే ఆయన ఆత్మ అయి ఉన్నటువంటి వాడు కదా. మన నాలుక మాట్లాడితే దేవుడు, దానికి ఆ కమ్యూనికేషన్ లేదు. నాలుక మాట్లాడితే లోపల ఉన్నటువంటి ఆత్మకు మూలుగులు తెలుసు. ఆత్మ భాష వేరే ఉంటుంది. నాకు తెలుగు వస్తుంది, నీకు హిందీ వస్తుంది, నీకు ఇంగ్లీష్ వస్తుంది. కానీ దేవునికి యుక్తముగా చేరేటటువంటి భాష ఆత్మ భాష. ఆ ఆత్మ భాష యొక్క గుర్తు ఏంటంటే మూలుగులు, రోదన. అది అన్నాకు తెలిసినటువంటి ప్రార్థన. మంచి భాషను బట్టి దేవుడు ఆనందపడతారు అనుకుంటున్నారా? మంచి భాష, మంచి వాక్యము, వాగ్దాటి. మ్హూ. అన్యజనుల పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ. ఈ రెండవ దాని విషయమై, మీరు అడవిలో పుట్టారు, గాలికి చెదరగొట్టబడ్డారు, మేము ఎప్పుడు పుట్టినాం సార్ అనేటువంటిది ప్రశ్న రాకూడదు. మన ఆత్మ సంగతి అది. ఆత్మ ఒలీవ చెట్టు ఉంది మనలో, ఒకటి పాతది. దిక్కు దశలైనటువంటి అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయి? హూ కేర్స్ ఇట్? ప్రభువు మాట్లాడుచున్నాడు. మన ఆత్మ
ఒకప్పుడు ఏ విధముగా ఉన్నది, ఇప్పుడు ఏ విధముగా ఉన్నది, ఇప్పుడు దేనికి అంటుగట్టబడి ఉన్నది, ఇప్పుడు ఏ మహిమైశ్వర్యం పొందుకున్నది. అబ్బా, ఏసఐని నమ్ముకున్న తర్వాత మంచి ఇండ్లు వచ్చినాయి సార్, మంచి భార్య దొరికింది, భర్త దొరికాడు, పిల్లలు వచ్చారు, మంచి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. ఏసఐ మాకు చాలా చేశాడు. ఫిజికల్. నీకంటే అన్యులకు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆశీర్వాదాలు. అట్లా అనుకుంటే ఇంక వాళ్ళకి ఇంకా మరి అవి కూడా వాళ్ళు మన దేవుని ద్వారా పొందుకున్నట్ల. అది సరే, పొందుకున్నారు, సో వాట్. మన సజీవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క నిత్య సంకల్పం ఏమిటంటే మన యొక్క ఆత్మకు రక్షణ. ఏం ఐశ్వర్యం పొందుకున్నావు అంటే క్రీస్తు అన్నటువంటి ఐశ్వర్యం నేను పొందుకున్నాను. పౌలు గారు, ఇన్ని సంవత్సరాలు మీరు పరిచర్య చేశారు, ఇంత కష్టపడ్డారు, ఇంత జ్ఞానంతో 13 పత్రికలు రాశారు, మీ పరిచర్య అంతట్లో ఏం సంపాదించుకున్నారంటే ఆయన అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకున్నాను. ఆ క్రీస్తులో ఉన్నటువంటి సారము, మర్మము, జీవము, వెలుగు ఎన్నో 2-3 మాటలు వచ్చినాయి నాకు. అవి క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారికి ఇక చెప్పన సఖ్యము కాని మర్మము, జీవము, ఆనందము, శ్రమలో ఆనందము. అది క్రీస్తు ఉన్నాడా లేదన్న దానికి ఒకటే గుర్తు, శ్రమలో ఆనందం. అబ్బా, ఎంత మంచి శ్రమ ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. నా కొడుకుని చంపేసినావు ప్రభువా, నువ్వు కరెక్ట్ చేసినావు ప్రభువా. 51వ కీర్తన. ఆయన అన్నాడు, నా కొడుకును చంపేశావు, నువ్వు న్యాయం చేసినావు. నువ్వు అన్యాయం చేసినావు ప్రభా, మా ఇంట్లో మా భర్త చనిపోయింది, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, నువ్వు అన్యాయస్తుడవు. అది లేదు బైబిల్లో. ఏది జరిగినా అది దేవుడిని న్యాయంలో 100% కరెక్ట్. ఏదన్నా ఉంది లేదు అంటే అది మనదే ఉంటుంది. అన్య జనుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను చూడండి. శరీర రీతిగా మనం ఆనందిస్తున్నాము, దేవునికి స్తోత్రం. చిన్న విషయం, అనిత్యమైనటువంటి విషయం. జీవించుదాము, దేవుడు అవకాశం ఇచ్చిన కొలది జీవించుదాం, మంచిగా జీవిద్దాము. దేవుడు దానికి ఏమి అన్యాయం చేయవాడు కాదు, దానికి ఏమి విరోధమైనటువంటి వాడు కాదు. మనం సుఖంగా సౌఖ్యంగా ఉండాలని కూడా దేవుని యొక్క చిత్తమే. అయితే లోకమంతా సంపాదించుకొని, లోకమంతానంట, మహా అంటే నా ఇంట్లో ఎంత ఉంటుంది బంగారు? 10 కేజీలు ఉంటుందా? 20 కేజీలు ఉంటుందా? లోకంలో ఎంత ఉంటుంది? నా ఇంట్లో ఎంత ఉంటుంది? ₹1,00,00,000, 2 కోట్లు ఉంటాయా? లోకంలో ఎంత ఉంటుంది? లోకంలోనంత డబ్బును సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే అమ్మా, నీ ఆత్మకు క్రీస్తు తెలుసా? నీ ఆత్మలో క్రీస్తుడు జ్ఞానము, మహిమ, నీతి. మహిమ అంటేనే నీతి కదండి. ఆ నీతి అన్నటువంటి ఆ 2 అక్షరాలను నీ హృదయంలో రాయబడితే క్రీస్తు ఉన్నట్టు. నా నాలుక మీద క్రీస్తు గురించి ఎన్నో చెప్తా, నా నాలుక ద్వారా ఎన్నో బోధిస్తాను నేను. నా మెదడులో ఎన్నో కొన్ని మానవ రీత్యా గుర్తు పెట్టుకునేటటువంటి ఆ ఆ ఆ ఫ్యాకల్టీ ఉంది. అట్లా చేయబడ్డాను కాబట్టి నేను కాదు, కానీ ఎంతోమంది గుర్తుపెట్టుకుంటారు. కానీ క్రీస్తు మనకి ఇవ్వబడ్డాడు, అనుగ్రహించబడ్డాడు, దానముగా అనుగ్రహించబడ్డాడు, బహుమానంగా అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30వ వచనంలో 24వ వచనం చదువుదామండి. 24వ వచనం, 11వ అధ్యాయము రోమపత్రిక 24వ వచనము. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టును, నీది చూడండి,
స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా. రెండు పదాలు మనం ఇక్కడ గమనించాం. మన గురించి ఇది అడవి. ఎవర్ను? అడవి. అడవిలో ఉన్నటువంటి దానవు మొదటి పదం. రెండోది స్వభావ విరుద్ధముగా. స్వభావ విరుద్ధము. ఇక్కడ ఇంటికాడ ఇంటి పట్టున రోజు అమ్మ నీళ్లు పోస్తుంది, కాపాడుకుంటుంటుంది, గొర్రెలు మేకలు రాకుండా కాపాడుకుంటుంటుంది, ఎవరైనా పిల్లలు వచ్చి ఇట్లా పడితేనే తిడుతుంది. ఇంత మంచిగా కాపాడుతున్నటువంటి ఈ చెట్టు దగ్గరికి అడవిలో ఏదో ఎండిపోయినటువంటిది, కాయలు కానటువంటిది, నల్లగా అయినటువంటిది, వర్షానికి తడిసి ఎండకి ఎండి అసలు రూపం లేనటువంటిది, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే స్వభావ విరుద్ధము, సెట్ కాదు. వీళ్ళేందయ్యా ప్రవక్తలు, ధర్మశాస్త్రము, దేవాలయము, నిజమైన దేవుడు ఇంత మంచి రూపం కలిగినటువంటి ఈ ఇస్రాయేళ్లకు ఎండిపోయినటువంటి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర పెట్టి అంటుగట్టే స్వభావ విరుద్ధము. అయినా నేను చేస్తా, అది దేవుని ప్రేమ. అయినా నేను చేస్తా. మ్యాచింగ్ ఎక్కడుంది? మ్యాచింగ్ ఏమైనా ఉందా? మనము మ్యాచింగ్ దేనికి? ఇశ్రాయేళ్లకు, దేవునికి, ధర్మశాస్త్రానికి, ప్రవక్తలకు, దేవుని స్వరమునకు, ప్రత్యక్షతలకు, వాగ్దానాలకు మ్యాచింగ్ మనం. అయినా అది దేవుడు చేసినటువంటి కార్యము, ప్రేమ, గొప్పతనం. అబ్బా, తబ్బి ఉబ్బైపోతారు చూడండి. నేనేంటి నీ పక్క నిలబడడం ఏంటి? అందుకు రూతు తల వంచి సాగిలపడి, అయ్యా, ఇంతగా నువ్వు నా పట్ల కటాక్షం చూపుచ్చుటకు పరదేశినైన నా ఎడల, భర్త లేని నా ఎడల ఇంత ప్రేమ చూపించుటకు కారణమేమి? ఎంత జాలి యేసువా, ఇంతయని చూపించలేను, ఎంత జాలి యేసువా. పాట కాదు ఇక్కడ, నా గురించి ఇది, నా స్టోరీ. హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను. అది అడవి, అడవి జీవితము. హానికరుడను, దూషకుడను, అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా. హానికరుడ హింసకుడను. హాని చేశాను ప్రభా, హింస చేశాను ప్రభా. ఎంత విధేయత చూపించాను ప్రభా, ఎంత విరోధంగా తిరిగాను ప్రభా. ఇప్పుడు, ఒకప్పుడు, ఇప్పుడు శరీరానికి క్రైస్తవుని పేరు పెట్టుకొని ఆత్మలో అడవి జీవితం జీవిస్తున్నటువంటి వారులారా, నీ ఆత్మ అడవిలోనే ఉందేమో. శరీరం చర్చిలో ఉంటుంది, ఒక్కొక్కసారి శరీరం చర్చిలో ఉంటుంది, ఆత్మ అడవిలో ఉంటుంది. పిలుచుకొని వస్తావా? ప్రభు అడవిలో ఉన్నాడు, అక్కడి నుండి ఇక్కడికి రావాలి. నాలుక మీద ప్రభు బోధలు ఉన్నాయేమో, ఆత్మలో
దాని యొక్క అనుకరణ లేదేమో, అనుస అనుసరించుట లేదేమో ఒకసారి మనం పరీక్షించుకుందామా? మనం అన్యజనులమండి. మనం అన్యజనులము. 100కి 100 మనం అన్యజనులము. క్రైస్తవులం అయ్యాము. శరీరం అయిందా? ఆత్మ అయిందా? నాలుకకు ప్రార్థనలు వచ్చినాయా? ఆత్మలో ప్రార్థించుట లేదా? 20వ వచనము యూదా పత్రికలో ఆత్మలో ప్రార్థించుట నీకు తెలియనా? లేదా? తెలియదు సార్, అటువంటిది ఏం తెలియదు అంటే, అడవిలో ఉన్నావు, ఎండకు ఎండుతున్నావు, వాక్యమును చదువుతున్నావా? బాగానే చదువుతాను సార్, కళ్ళు బాగానే ఉన్నాయి. నీ ఆత్మ నేత్రములలో సజీవుడైనటువంటి వాక్యమైనటువంటి యేసును చూడగలగావా? అటువంటిది ఏం తెలియదు సార్, మాకు బాగా చదువుతాం మేము, బాగానే. అడవిలో ఉన్నాం మేము. అన్యజనులారా, అంటే నేను ఇప్పుడు నా నా దృష్టి, నా నా ఉద్దేశము క్రైస్తవులు అన్నటువంటి పలక మీద, ఆ ఫ్రేమ్ వర్క్లోనే ఆత్మలో అన్యజనులుగా ఉండి శరీరంలో క్రైస్తవులుగా ఉన్నామేమో. ఇప్పుడు దేవుని ప్రేమ ఆత్మలో ఉన్నటువంటి అన్యజనులకు, దేవుని ప్రేమ ఆత్మలో ఉన్నటువంటి అన్యజనులకు. నీ ఆత్మ ఐశ్వర్యము, నీ ఆత్మకు ఐశ్వర్యము క్రీస్తును కలిగి ఉన్నందుకు, క్రీస్తును సంపాదించుకున్నందుకు. ఏం సాధించావా ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉండి? అబ్బా, ఈ పాస్టర్ గారిని దేవుడు భలే ఆశీర్వదించండు. ఎట్లా ఆశీర్వదించండి? ఏంటి ఆశీర్వాదం? క్రీస్తు అంటే ప్రియము, ప్రాణము. క్రీస్తు కొరకు ప్రాణం పెడతాడండి ఈయన, ఈ సేవకుడు. అది ఐశ్వర్యం. క్రీస్తు కొరకు అవమానపడడంలో అది ఒక ధన్యత. క్రీస్తు అన్నట్టు, క్రీస్తు శిలువ కొరకు, క్రీస్తు శిలువ నిందలను భరించుటకు సిగ్గుపడినటువంటి వారు, ఆత్మలో వారు రక్షించబడిన వారు. కనుక మనం ఎవరము? నేనెవరిని? బయట ఎవరిని? లోపల ఎవరిని? శరీరకంగా ఎవరిని? ఆత్మలో ఎవరిని? నా గురించి స్టోరీ ఇది. నా గురించి. నీ గురించి అయితే తీసుకో. ఇది నాకేం సంబంధం లేదు సార్. వచ్చేసాను, నేను అడవి నుంచి వచ్చేసాను. నేను ఇప్పుడు ఆత్మలో అంటుగట్టబడినటువంటి వాడిని, క్రీస్తును ప్రతిష్ఠించుకున్నటువంటి వాడను, క్రీస్తును ధరించుకున్నటువంటి వారను, ఆత్మ నేత్రములతో చూడగలిగినటువంటి వారము, ఆత్మ చెవులతో దేవుని యొక్క స్వరమును వినగలిగినటువంటి వారము, క్రీస్తు సంపా క్రీస్తు సంపాదనలో ఉన్నటువంటి వారు. క్రీస్తుని సంపాదించుకోవాలి సార్. పౌలు గారు ఎందుకు ఎంత ప్రయాసపడతావు, ఎన్ని గ్రామాలు తిరుగుతావు, అన్ని నదులు, సముద్రాలు, ప్రయాణము, మరణపాయాలు ఎందుకు? వ్యాపారం ఉంది సార్, ఒక వ్యాపారం. ఏం వ్యాపారం? యేసుక్రీస్తు వ్యాపారం. బాగా సంపాదించుకోవాలి సార్ యేసుక్రీస్తుని. చాలా తక్కువ ఉన్నాడు యేసుక్రీస్తు. వాక్యమైన దేవ, మాతో మాట్లాడుతున్నటువంటి దేవ, ఈ మాటలను ప్రభు నా జీవితంలో ఫలింపచేయము, మా అందరి జీవితంలో ఫలింపచేసి నీ ప్రేమను తెలుసుకున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడయుండునుగా. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.